హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈ వ్లాగ్ ఎందుకు చేస్తున్నానంటే నేను నిన్న కొన్ని వీడియోస్ తీసుకొచ్చాను హాస్పిటల్లో దొంగతనంగా. వాళ్ళు వీడియోస్ తీయడం నాట్ అలౌడ్ అన్నారు. అందుకని వాళ్ళు చూడకుండా చిన్న చిన్న క్లిప్స్, ఎందుకంటే అవి హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాను ఏంటి అంటే అది ఎంత నేను వివరంగా చెప్తాను మీకు వ్లాగ్లో. అవి చాలా సీక్రెట్గా తీయాల్సి వచ్చింది. అందుకని మీరు కూడా సీక్రెట్గా చూసేసేయండి, ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, చేసుకోండి. సరదాగా నాతో కబుర్లు చెప్పండి. నేను చెప్పే బోరింగ్ మాటలు కొంచెం భరించండి. ఆ తర్వాత కామెంట్స్ పెట్టండి. కామెంట్స్లో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నేను క్లారిఫై చేస్తాను, ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, ఇప్పుడు స్టార్ట్ ద వీడియో. హాస్పిటల్లో వారి టెస్ట్లు అనమాట. అందుకని చెప్పి సెకండ్ ఫ్లోర్ నుంచి తీస్తున్నాను అనమాట. ఇది ల్యాండోస్కోప్. నా మొహం నా బొందో ఏదో చేస్తారంటండి. అక్కడికి ఇప్పుడు మా వారిని తీసుకెళ్ళారు ఆల్రెడీ. అందుకని చెప్పేసి నేను నుంచొని ఇక్కడ తీస్తుంటే వీడియోస్ నాట్ అలౌడ్ అండి, పేషెంట్స్ని తీసుకెళ్తుంటారు వస్తూ ఉంటారు అన్నారు కదా. లేదండి అని చెప్పేసి అది తీసుకెళ్తున్నారు, ఆల్రెడీ చూసేసారు నేను వీడియో తీయడం. నన్ను తీయొద్దని చెప్పారనమాట. లేదని చెప్పేసి నేను తీయలేదన్నమాట. పక్కన ఒక బాబు వాళ్ళ పేషెంట్స్ కోసం ఎవరు ఎదురు చూస్తున్న వాళ్ళ మదర్ ఉన్నారండి. నాకైతే చాలా ముచ్చటేసింది ఆ బాబుని చూస్తే. ఫోన్ అడగట్లేదండి వాళ్ళ అమ్మని. అదిగో వాళ్ళ అమ్మగారి చేతిలో కలర్స్ ఉన్నాయి చూడండి. వాళ్ళ అమ్మగారు వాడి కాలక్షేపంగా పెయింట్స్ వేయమని ఇచ్చారనమాట. అదైతే నాకు చాలా 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 నచ్చింది. ఆ పిల్లాడిలో చక్కగా కుదురుగా చేస్తున్నారు. ఆవిడని చూడండి. ఆవిడకైతే నేను అక్కడ కూర్చున్న దగ్గర నుంచి నా శారీ మీదే కన్ను. కాటన్ శారీస్ అంటే ఆవిడకి చాలా ఇష్టం అంట. నేనేదో నా కర్మకాలం కాటన్ శారీ కట్టుకెళ్ళాను అనమాట. చాలా బాగుందండి. మాది వరంగల్ అండి, నాకు కూడా కాటన్ శారీస్ అంటే ఇంట్రెస్ట్ అండి, అదండి ఇదండి అని చెప్పి నాతో దగ్గర వచ్చి తన టైం ఉన్నప్పుడల్లా హస్కేస్తూనే ఉన్నానమాట. నా చూపు అంతా అయితే, నా కెమెరా చూపు, నా చూపు అంతా అయితే ఆ ఎదురుగానే ఉందండి. వాళ్ళ ఫేసెస్ తీస్తే మళ్ళీ ఎక్కడ హర్ట్ అవుతారని చెప్పేసి నేను ఫేసెస్ తీయకుండా ఓన్లీ కెమెరా అలా పెట్టుకొని కూర్చున్నాను అనమాట నేను. కానీ కొంతమంది హీరోలు చూసేశారు నేను ఆల్రెడీ వీడియో తీయడము. వాళ్ళు ఏమైనా పాపం వీడియోలో పడతారనుకొని పాపం అటు ఇటు తిరుగుతున్నారండి. నేనైతే ఆ పేషెంట్స్ తీసుకెళ్లే వాళ్ళనే చూస్తూ చాలా ఫీల్ అవుతూ కూర్చున్నానండి. నిజంగా ఎన్ని ప్రాబ్లమ్స్ అండి బాబు. ఇక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అయిందండి. తీసుకెళ్లే వాళ్ళకి తీసుకొచ్చేవా ఏదో అడ్డం వచ్చాయంటే అది వెనక తీసుకొస్తున్నారు చూడండి. అంటే కొంతమందిని తీసుకెళ్తూ ఉన్నారు, కొంతమంది తీసుకొస్తూ ఉన్నారనమాట. ఇది ఆఖరికి మా వారిని తీసుకొచ్చేసారనమాట. ఆయన డ్రెస్ మారుస్తుంటే నేను ఇక్కడ కౌంటర్లో ఉన్నాను తీశానమాట. తర్వాత క్యాంటీన్కి తీసుకెళ్ళి ఆయనకి ముందు ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ పెట్టించానమాట. ఆ తర్వాత డాక్టర్ గారిని కలవడానికి మేము మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామన్నమాట. అక్కడ మళ్ళీ వెయిటింగ్ అనమాట. డాక్టర్ గారు వెంటనే కలవడానికి కుదరదు కదా, మన వీడియోస్ స్టార్ట్ చేసేసామన్నమాట. అంటే చేతులు కళ్ళు అలవాటైన కళ్ళు చేతులు ఉండవు కదండి. జనాలందరినీ చూస్తూ వాళ్ళు చూడండి, వాళ్ళ వేరే లోకంలో ఉండిపోయారు. ఫోన్లో ఎక్కడ ఉన్నా సరే ఈ ఫోన్ లోకం వేరే అవుతుందండి బాబు. పాపం చూడండి ఎంతమంది ఎన్ని ప్రాబ్లమ్స్తో ఎలా తిరుగుతున్నారు. మా ఆయన మాత్రం నీరసం లేకుండా డాక్టర్ గారి కోసం ఆయనకి వెళ్ళిన దగ్గర నుంచి వచ్చే వరకు వెళ్ళాలి రావాలి అంతే. అమ్మయ్య డాక్టర్ గారు చూపించేసుకొని మొత్తానికి కారులో ఎక్కామంటే కారులోకి వెళ్తూ లోకం ఎలా ఉంది అనేది వీడియో తీద్దాం, ప్రపంచం ఎలా పరిగెడుతుందన్నది అనుకున్నాను. కానీ మా కారుకు విండోస్ అన్నిటికీ నెట్లో ఉండడానా తీయలేకపోయాను. ముందు వరకు మాత్రమే ప్లేస్, మిగతా అదంతా నెట్ ఉందన్నమాట. అందువల్ల తీయలేకపోయాను నేను. ఆ తర్వాత అందుకని చెప్పేసి కొంచెం తీశాను అనమాట. ఆ తర్వాత చూసారా మా ఆయన్ని ముందు వైపు లోకమే కనిపిస్తుందని నేను చెప్పాను కదా. ముందు ఆయన లోకంలో ఆయన మందులు చూసుకుంటున్నాడంటే ఇదండి హాస్పిటల్ భాగవతం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మిగతాదంతా నా వాయిస్లో వస్తుంది. అది అనమాట మన హాస్పిటల్లో నేను దొంగతనంగా చేసిన వీడియోలోని విశేషాలు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్ రూపంలో అడగండి, నేను చెప్తానమాట ఫ్రెండ్స్. నిజంగానే నాట్ అలౌడ్ అని చెప్పానన్నారు. కానీ నేనైతే ఎందుకో నాకు తీయాలి అనిపించింది. నేను బయటికి వెళ్ళాను కదా, అందరిలాగా పార్కుల్లో డ్యాన్సెస్ వీడియోస్ చేయాలంటే నేను చేయలేను. నేను వెళ్ళేది హాస్పిటల్కి ఇంటికి 3 ఇయర్స్గా నాకు ఇదే జరుగుతుందన్నమాట. మధ్యలో ఒక పెళ్ళికి వెళ్ళాను. ఆ పెళ్లి విశేషాల వీడియో కూడా మీకు పెడతాను. 1 ఇయర్ బ్యాక్ అనమాట. అది మా మేనవాళ్ళ పెళ్ళికి మాత్రమే వెళ్ళాను. మధ్యలో ఒక్కసారి ఒక రిసార్ట్కి వెళ్ళాను, అదొక బ్లాగ్లో పెడతానమాట. ఈ 2 ప్రస్తుతం నా దగ్గర ఉన్న విశేషాలు. అందుకని చెప్పేసి అన్నిటికన్నా ఇంట్రెస్టింగ్ నాకు హాస్పిటల్ అనిపించింది. ఎందుకంటే నా మైండ్లో తిరుగుతున్నది కాస్త మొత్తం 3 ఇయర్స్ నుంచి హాస్పిటల్ ఇల్లు అనమాట. అందుకనే ఫ్రెండ్స్, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ రూపంలో నన్ను అడగండి, నేను చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్. ఇంతకీ వీడియో